డ్రైవింగ్ లైసెన్స్‌కి, పాస్‌పోర్ట్‌కి, బ్యాంక్ అకౌంట్‌కి, ఈవెన్ సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా ఆధారే కదా! ఈ ఆధార్ గురించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలండి. చాలా నష్టపోతాం. ఆధార్‌లో ఈ మధ్య గవర్నమెంట్ 2 మేజర్ చేంజెస్ తీసుకొచ్చిందండి. చాలా మేజర్ చేంజెస్. ఒకటి ఇయర్ అండి. ఇయర్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండేది కదా ఇంతకుముందు. అంటే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా పలానా రోజు, పలానా నెల, పలానా సంవత్సరం అని ఉండేది కదా! అది తీసేశారండి. అది తీసేసి ఓన్లీ ఇయర్. ఏ సంవత్సరం అయితే పుట్టామో ఆ ఇయర్‌ని మాత్రమే మెన్షన్ చేస్తున్నారు. రెండోది, ఇంతకుముందు చూసారో లేదో వైఫ్ ఆఫ్ అని, డాటర్ ఆఫ్ అని, ఈ మధ్య కాలంలో దాన్ని కేర్ ఆఫ్ కింద మార్చారులెండి. కేర్ ఆఫ్ అని ఇచ్చేవాళ్ళు. గుర్తుంది కదా! అది కూడా ఇప్పుడు తీసేశారండి. అవి కూడా తీసేశారు. అంటే అది పూర్తిగా లేదన్నట్టు. కేవలం మీ ఆధార్ అయితే మీ పేరు, నా ఆధార్ అయితే నా పేరు ఉంటుంది. ఇక సన్ ఆఫ్‌ల దగ్గర నుంచి వైఫ్ ఆఫ్‌లు ఏవి ఉండవండి. ఇవి నిన్న అంటే ఈ నెల 18 నుంచి అమల్లోకి వచ్చినాయి. జూలై 18 నుంచి ఆల్రెడీ అమల్లో పెట్టేశారు. ఆధార్ డిప్యూటీ డైరెక్టర్ హిమాంశు గారని చెప్పి ఆయన ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. గూగుల్ కూడా చెక్ చేసుకోవచ్చండి. ఎందుకు ఈ మార్పు తెచ్చారు అంటే చాలా ఇబ్బందులు వస్తున్నాయండి. ఈ మధ్యకాలంలో ఈ కేర్ ఆఫ్, వైఫ్ ఆఫ్, సన్ ఆఫ్ వల్ల క్లెయిమ్ చేస్తున్నారు. అంటే అక్కడ రిలేషన్షిప్ని క్లెయిమ్ చేస్తూ కోర్టు కేసుల దగ్గర నుంచి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మరి ఆధారు ఆ డాక్యుమెంట్ కాదు కదా! ఇలాంటివి ఏమైనా ఉంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉంటుంది. ఇంకా కావాలి అంటే వేరే వేరే సర్టిఫికేట్లు ఉంటాయి తప్పించి ఆధార్‌ని దీనికి వాడకూడదనేది ఒక ఉద్దేశం కావచ్చు. రెండోది డేట్ ఆఫ్ బర్త్ అండి. డేట్ ఆఫ్ బర్త్ అంటే యాక్చువల్‌గా ఏం చూపిస్తాం? జనన ధృవీకరణ పత్రం అంటాం కదండి. అంటే డేట్ ఆఫ్ బర్త్‌కి ఒక సర్టిఫికేట్ ఉంది పుట్టినప్పుడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లో లోకల్ బాడీసో, మున్సిపాలిటీసో లేకపోతే ఆ హాస్పిటల్సో ఇస్తాయి కదా! దాన్ని మాత్రమే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కింద పరిగణించాలి. అది లేని వాళ్ళకి 10th క్లాస్ సర్టిఫికేట్ ఇలాంటివి ఉన్నాయి. ఓకే, అక్కడ చూశారు, టీచర్ గారు వేశారు. అప్పట్లో హెడ్ మాస్టర్ గారు అనుకుంటా. ఇక్కడ ఆధార్‌లో ఉండటం వల్ల ఇక్కడ మళ్ళీ సమస్య వస్తుందండి. డేట్ ఆఫ్ బర్త్‌ని దీన్ని క్లెయిమ్ చేస్తున్నారు కొంతమంది. ఈరోజు మీకు తెలుసు ఆధార్‌లో ఆ రోజు వెళ్ళి మనం ఏది చెప్తే వాళ్ళు అదే వేసుకున్నారు తప్పించి పర్టిక్యులర్‌గా ఏమీ చూడలేదు. ఎప్పుడు అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఆధార్ అండి. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు మాత్రం సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, కేర్ ఆఫ్ అనేవి ఉంటాయండి. 18 సంవత్సరాలు దాటిన వెంటనే దాన్ని తీసేస్తున్నారు. ఇది ఆధార్‌లో వచ్చిన మేజర్ చేంజ్. అరే, నా కేర్ ఆఫ్, సన్ ఆఫ్ పోయింది అని భయపడొద్దు. నా డేట్ ఆఫ్ బర్త్ డేట్ పోయి ఇయర్ వచ్చింది అని కూడా భయపడొద్దు. అంటే ఇక మీదట ఇప్పటి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునే ఆధారు ఆటోమేటిక్‌గా చేసేస్తున్నారు. ఈ 2 చేంజెస్ ఉంటాయండి. అంటే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే మనం ఈ చేంజ్‌తో ఆధార్ వస్తుంది కాబట్టి కొంతమంది కంగారు పడతారేమో అని ఇస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఇంకా ఏమైనా సలహాలు ఉన్నాయా? కామెంట్లో మర్చిపోకుండా చెప్పండి. ఇక ఇలాంటి సమాచారం రెగ్యులర్గా అందుకుంటూ ఉండాలంటే ఫాలో అవుతూ ఉండండి. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.